4000 కిడ్నీలు కావాలంటండి, 3000 కాలేయాలు, 2000 హృదయాలు, ఊపిరితిత్తులు, 50 దాకా క్లోమాలు అవసరమంట. తెలంగాణ జీవన్ దాన్ వెయిటింగ్ లిస్ట్ ఇది. అవయవాల కోసం ఎదురుచూస్తున్న రోగులు అవయవాలు అందాక 5 ఏళ్లలో 113 మంది చనిపోయారంట. మృతుల సంఖ్యలో 7వ స్థానంలో తెలంగాణ ఉంది. అవయవాలు అందక అంటే విషయం ఏంటంటే ఇదంతా పెద్ద బ్లాక్ దందా. విపరీతమైన కిడ్నీ ర్యాకెట్ నడుస్తూ ఉంటుంది. డబ్బులు ఎవడైతే లక్షల్లో చల్లుతాడో, ఎవడైతే లక్షల్లో ఖర్చు పెట్టగలుగుతాడో వాడికి కిడ్నీ ఈజీగా దొరికేస్తుంది. దొరకదా చెప్పండి? కిడ్నీ దొరకడం కష్టం అయ్యాలి. రేపు నీ కాడ ఒక 10 కోట్లు ఉన్నాయనుకోండి, గంటలో దొరుకుద్దు కిడ్నీ. అంటే నాకు తెలియదు ఎక్కడ దొరికిద్దో, మళ్ళీ నన్ను అడగండి. కిడ్నీ ర్యాకెట్లు బోల్ నడుస్తున్నాయి. మొన్న ఇక్కడ ఎల్బీ నగర్లో ఏదో కిడ్నీ ర్యాకెట్ చేంజ్ చేశారు హాస్పిటల్లో. ఏమైంది ఆ కేసు? అంతే, అవి జస్ట్ ఊరికే పేపర్లో ఒకరోజు 2 రోజులు వార్తల కోసమే. తర్వాత ఆ మధ్య సృష్టి అని ఒక ఇన్ఫెర్టిలిటీ సెంటర్ పైన కూడా దాడి చేసి కేసు ఏదో పెట్టారు. ఆ కేసు ఏమైంది? అవన్నీ జస్ట్ ఊరికే నామకే వస్తే కేసులు. అవయవ మార్పిడికి రాష్ట్రంలో డిమాండ్ పెరిగిపోతుంది. రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుండటం, అవయవదాతలు దొరక్కపోవడంతో ప్రధాన అవయవాల సమస్య జటిలమవుతుంది. చాలామంది రోగులు మార్పిడికి అవసరమైన అవయవం కోసం దీర్ఘకాలం ఎదురుచూపులు చూసి చివరికి నిస్సహాయ స్థితిలో మృత్యువాత పడుతున్నారు. 3.77 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో ఇప్పుడు బాధితుల కోసం 4000 కావాల కిడ్నీలు. ఇది తెలంగాణ జీవన్ దాన్ గణాంకాలు చెప్తున్న కఠోర వాస్తవం. అవయవాలు లభించక 2020 నుంచి 2024 నడుమ జీవన్ దాన్ వెయిటింగ్ లిస్టులోని 113 మంది చనిపోయారు. ఇలా జీవన్ దాన్ వెయిటింగ్ లిస్టులో ఉండి చనిపోయిన వారి సంఖ్య విషయంలో తెలంగాణ 7th ప్లేస్లో ఉంది. అలాగని జీవన్ దాన్ స్కీమ్లో మన రాష్ట్రమైన వెనుకబడి ఉందా అంటే, అవయవ మార్పిడిలో దేశంలోని బెస్ట్ పర్ఫార్మింగ్ అవార్డు స్వీకరించింది. దాతల కొరత ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. వివిధ రకాల అనారోగ్యాలతో బాధపడుతూ అవయవాల మార్పిడి కోసం ఎదురుచూస్తున్న వారికి కిడ్నీలు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, హృదయ కవాటాలు, కార్నియాలు, క్లోమాలు వంటి ప్రధాన అవయవాలు దాతల నుంచి సమకూర్చడం కోసం జీవన్ దాన్ ఏర్పాటైంది. 12 ఏళ్ల కాలంలో జీవన్ దాన్ ద్వారా 6503 అవయవాలను బాధితులకు ట్రాన్స్ప్లాంట్ చేశారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి సేకరించిన అవయవాలు బాధితులకు అమరుస్తారు. తమ అవయవాలు దానం చేయాలని ఎవరైనా అనుకుంటే వారు పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పుడు అవయవ దానం సంబంధించి హామీ పత్రాన్ని రాసి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దీనిపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవటం, బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి అవయవాలు తీయడానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోపోవడం వంటి కారణాల వల్ల ఈ కొరత ఉంది. ఇప్పటికీ చాలా చోట్ల ఉందండి. చనిపోయిన వ్యక్తులు అవయవాలు ఇస్తే నెక్స్ట్ జన్మలో అవయవాలు లేకుండా పుడతారని, ఇట్లాంటి కొన్ని మిత్స్ అంటే మూఢనమ్మకాలు ఇప్పటికీ ఉన్నాయి. నేనంటాను, మూఢనమ్మకాల కన్నా ఈ దందా గట్టిగా నడుస్తుంది. ఈ కిడ్నీ రాకెట్లు దందా అవి అడ్డుకోగలిగితే, మీరు పక్కదారిలో పోయే కిడ్నీ దందాన్ని మీరు అడ్డుకోగలిగితే 4000 కిడ్నీలు ఏం కరమా, 10,000 కిడ్నీలు కూడా ఉన్నాయి మన దగ్గర.